నమస్తే అండి. మాది కొరటకల్ గ్రామం అండి. మల్లెల నరసింహారావు నా పేరు. చంద్రలపాడు మండలం, నందిగామ నియోజకవర్గం అండి. నేను అనిస్టా సీడ్స్ వారి బాలా విత్తనం వేశానండి. నేను వేసిన దగ్గర నుంచి మొక్క ఎదుగుదల బాగుందండి. ఎలాంటి మైడ్స్కి కానీ దేనికి ఆశించకుండా మంచి ఎదుగుదలగా, మందు కట్టలో పై మందులు పిచికారి చేయడానికి కూడా తక్కువ రకం మందులు కొట్టినా సరే మంచి ఎదుగుదలకి, రైతుకి మంచి సేఫ్టీగా ఉంటుందండి. నల్లి కానీ బొబ్బర కానీ ఆశించే లక్షణాలు అయితే ఈ విత్తనానికి లేవండి. ఒకవేళ ఆశించి అటాక్ అయిందని మనకి అర్థమైనా సరే ఏ మందు కొట్టినా సరే ఎమ్మటే రిజల్ట్ బాగా కనిపిస్తుందండి. ఈ రకం రైతులకి ఇబ్బంది లేకుండా వేసే సీడ్ అండి ఇది. వేరే రకాలు వేరే కంపెనీలు చెప్పడం వరకే కానీ చేలో చూస్తే అంత ఇది కనపడలేదు మాకు. ఈ అనిస్టా సీడ్స్ వారి బాలా మాత్రం మంచి ఇదిగా ఉందండి. వేరే విత్తనాలకి వేరే కంపెనీకి దీనికి ఈ విత్తనానికి 30,000 డిఫరెన్స్ వచ్చిందండి. మందులు కెమికల్స్లో కాయ రంగు కానీ తొడెం వైట్ కలర్లో వచ్చిందండి. మార్కెట్ విషయంలో మంచి ఇదిగా కనిపిస్తుందండి. మీకు వేసుకోదగ్గ విత్తనం అండి. ప్రతి రైతు ఇబ్బంది లేదు. రైతులు ఎవరన్నా అడిగారండి మిమ్మల్ని ఏ రకం ఇదని మొదటి నుంచి? అడిగారండి మమ్మల్ని చాలామంది. వేరే విత్తనం లక్ష్మీ డెవలప్ వేసానండి పక్కన, ఇది వేస్తే ఇదే విత్తనం అని అందరూ అడిగారు. చెప్పానండి అనిస్టా సీడ్స్ వారిది బాలా అని. గ్రోతింగ్ కానీ మంచి ఫ్లవరింగ్ కానీ క్వాలిటీ కానీ బాగా ఉందని అడిగారు అందరూ. ఈ విత్తనం అని చెప్పానండి నేను. అనిస్టా సీడ్స్ వారిది బాలా అని ప్రతి రైతు వేసుకోవచ్చండి. వేరే రకానికి ఈ రకానికి 30,000 డిఫరెన్స్ వచ్చిందండి. కెమికల్స్లో కానీ మందు కట్టల్లో కానీ. వైరస్ కానీ నల్లి కానీ దోమ కానీ తామర పురుగు కానీ ఏమైనా అటాకింగ్ ఎట్లా ఉందండి? అటాక్ ఏమి లేదండి. ఒక్కసారి మొన్న కోతకొచ్చే టైంలో లైట్గా అలా వచ్చింది, ఎమ్మటే కొట్టానండి మందు. మెట్టు రోగారు వాటికే చిన్న మందులతోనే పంట పండించానండి. ఇంతవరకు చాలా తేలిగ్గా ఉందా పండించడం, లేకపోతే కష్టంగా ఉంది? ఈ వెరైటీ చాలా సింపుల్ గా ఉందండి నాకు. ఈ వెరైటీ మిగతా 2 ఎకరాలు కూడా ఈ వెరైటీ వేసినట్టయితే ఇంకా పెట్టుబడి నాకు 1 లక్ష రూపాయలు సేవ్ అయ్యేది. మందు కట్టలు అవన్నీ దేనికైనా మందు తగ్గేదండి నాకు. ఇది సామాన్య రైతుకు కూడా అందుబాటులో వేసుకోవచ్చు మంచిగా. ప్రతి పేద రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి ఇది. రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంటి నరసింహారావు గారు? ప్రతి రైతు ఈ విత్తనాన్ని ఎంచుకొని దీన్ని వేసుకోవాలండి. కాయ క్వాలిటీ మంచి క్వాలిటీ, తోడేమో సైజు, వెయిట్ అన్నీ చూసుకోమంటారా? ఎవరైనా వేసుకోవచ్చు అండి. ఇది చాలా బాగుందండి. ఈ హైబ్రిడ్ ఎక్కడైనా సరే దోమను కానీ రసం పీల్చే పురుగులు కానీ వైరస్ నల్లి ఇలాంటివి అసలు ఎక్కడ కూడా కనిపించడం లేదండి. అసలు వేరే విత్తనానికి పోల్చుకుంటే దీనికి చాలా 60% డిఫరెన్స్ ఉందండి. మెయిన్ పేద రైతు అయినా సరే దీన్ని పోషించగలుగుతారండి. లో మెయింటెనెన్స్ బాగా స్లో మెయింటెనెన్స్. మనం 1 రోజు 2 రోజులు మందు కొట్టడానికి లేట్ అయినా సరే ఇబ్బంది పెట్టే రకం అయితే కాదండి. మంచి హైబ్రిడ్, మంచి సీడ్. వచ్చే సంవత్సరం మరి వేస్తారు ఇదేమన్నా? వచ్చే సంవత్సరం నేను 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను. కల్లాలు ఆరబోసింది కూడా ఇదేనండి? 1 ఎకరం చూపించండి. అవి కూడా చూడండి అండి. మల్లెల నరసింహారావు గారు అని కొండపేట గ్రామ రైతు సోదరుడు వేసాడు బాలా హైబ్రిడ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాయ కూడా తాలు శాతం కూడా చాలా తక్కువ అంటున్నాడు. తాలు ఎంత ఉందండి? తాలు శాతం కూడా తక్కువేనండి. ఈ ఇంటిలో ఇది ఎన్ని క్వింటాలు అవుద్ది? 20 క్వింటాలు అవుద్దా ఇది? ఇది ఇప్పుడు 1 ఎకరమేనండి. 9,500 నారు వేసానండి. 9,500 నారుకి ఇప్పుడు ఒక 17 క్వింటాల కాడ నుంచి 18 క్వింటాలు అయితే అనుకుంటున్నానండి. ఓకే. ఈ చూడండి రైతు సోదరులందరూ, ఈ కల్లంలో ఉన్న కాయ 17-18 క్వింటాల లోపు అయింది అంటున్నాడు ఆయన. కుప్ప కూడా ఈ కుప్పతో కూడా కలిపి
ఈ తాలు మాత్రం ఒక 2 క్వింటాలకు వెళ్ళిద్దండి ఇది. లేదండి, కింటాన్నారా? వేరే 3 ఎకరాల్లో తాలయ్యి. ఓకే, 3 ఎకరాల్లో. ఓకే ఓకే. దీంట్లో ఒక కింట, ఒక టిక్కీ అయింది. 18 క్వింటాల్లో ఒక టిక్కీ అయిందంటండి రైతు చెప్తున్నాడు. కాబట్టి యావత్ రైతు సోదరులు 2 రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో ఈ బాలా హైబ్రిడ్ అనేది వేసుకోవచ్చండి. ఎనిస్టా సీడ్ కంపెనీ ఆయన కూడా ఆయన మాటగా చెబుతున్నాడు, గట్టిగా వేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మల్లెల నరసింహరావు అండి, మాది కొడవటికల్ గ్రామం. నేను ఎనిస్టా సీడ్స్ వారికి బాలా రకం వేసానండి. నా ఫోన్ నెంబరు 9949569279 అండి. ప్రతి రైతు వేసుకోదగ్గ. ఎవరన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయమంటారా? ఎవరన్నా ఏదైనా అనుమానం ఉందా మీకు ఎలాంటి, మీరు సాగు చేసి ఉండారు కాబట్టి, నేను వేసే కాబట్టి ఆ రకం మీకు ఎలాంటి అనుమానాలు ఉందా నేను చెబుతాను. ఎన్ని క్వింటాలు అవ్వచ్చండి ఇప్పుడు? ఫస్ట్ కటింగ్ 18 క్వింటాలు అన్నారు. 18 క్వింటాలు అయితే తర్వాత 10 క్వింటాలు అవుతాయి. 30 క్వింటాలు తగ్గదు. 30 క్వింటాలు తగ్గదండి. నేను అక్టోబర్ 20వ తారీఖు వేసాను. లైట్గా వేసారు. నవంబర్ 25 వేసారు. వరద వచ్చి ఏరుతో మునిగితే అంతకుముందు పంట, దీనికి లేటుగా వేసారు. ఇదైతే నమ్మకంగా వేసుకోవచ్చు. మొదటైతే ఓకే. మొదటైతే ఎన్ని క్వింటాలు అవుద్ది అనుకున్నారు మీరు? ఫస్ట్ అందరితో పాటు వేస్తే అందరితో పాటు అయితే 40 క్వింటాలు. 40 క్వింటాలు తగ్గదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు మల్లెల నరసింహరావు అండి, మాది కొడవటికల్ గ్రామం. నేను ఎనిస్టా సీడ్స్ వారికి బాలా రకం వేసానండి. నా ఫోన్ నెంబరు 9949569279 అండి. ప్రతి రైతు వేసుకోదగ్గ. ఎవరన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయమంటారా? ఎవరన్నా ఏదైనా అనుమానం ఉందా మీకు ఎలాంటి, మీరు సాగు చేసి ఉండారు కాబట్టి, నేను వేసే కాబట్టి ఆ రకం మీకు ఎలాంటి అనుమానాలు ఉందా నేను చెబుతాను. ఎన్ని క్వింటాలు అవ్వచ్చండి ఇప్పుడు? ఫస్ట్ కటింగ్ 18 క్వింటాలు అన్నారు. 18 క్వింటాలు అయితే తర్వాత 10 క్వింటాలు అవుతాయి. 30 క్వింటాలు తగ్గదు. 30 క్వింటాలు తగ్గదండి. నేను అక్టోబర్ 20వ తారీఖు వేసాను. లైట్గా వేసారు. నవంబర్ 25 వేసారు. వరద వచ్చి ఏరుతో మునిగితే అంతకుముందు పంట, దీనికి లేటుగా వేసారు. ఇదైతే నమ్మకంగా వేసుకోవచ్చు. మొదటైతే ఓకే. మొదటైతే ఎన్ని క్వింటాలు అవుద్ది అనుకున్నారు మీరు? ఫస్ట్ అందరితో పాటు వేస్తే అందరితో పాటు అయితే 40 క్వింటాలు. 40 క్వింటాలు తగ్గదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.